సమాజం తెలిసింది నాకు, దైవం తెలిసింది నాకు, ఈ మొత్తం మానవ జీవన వికాసాలని తెలుస్తాయి నాకు. కానీ నేనెవరు తెలియట్లేదు. అప్పుడు నేనెవరు అనే క్వశ్చన్ స్టార్ట్ అయితే ఉపనిషత్తులు అన్నీ అవే. ఉపనిషత్తులు అన్నీ కూచేసి చదవండి, నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్తాను. నిన్ను నువ్వు తెలుసుకో, అంతే. నిన్ను నువ్వు తెలుసుకుంటే చూడండి మొత్తం ప్రాబ్లమ్స్ పోతాయండి. కావాలంటే చూడండి, మొత్తం ప్రాబ్లం అంతా బయటలేదు, నేను ఇక్కడ ఉన్నాను. ఆయన అలా కూర్చుని ఉంటాడు. నా కోపం, నేను ఎవరిని, సెలబ్రిటీని ఎలా కూర్చోవాలి? అదే ఉపనిషత్తు ఏముంది? ఆత్మవత్ సర్వభూతాని, ఆయనలోనూ ఆత్మ ఉందిరా, నీలోనూ ఆత్మ ఉందిరా, ఎందుకు ఈ లొల్లి, అయిపోయా. ఇది తెలుసుకో అని చెప్పింది ఉపనిషత్తు. చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా, స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కావు, సాటి మనిషి వేదన మరచి జాలి లేని సెలవయ్యావు. గుడిలో కొబ్బరి కాయ కొట్టడానికి నీకున్నంత ఆసక్తి, గుడి బయట ఉన్న ఇద్దరికి మంచినీళ్ళు పెట్టచ్చుగా, ఇద్దరు ఆకలి తీర్చచ్చుగా, ఒక అనాథాశ్రయం పెట్టచ్చుగా, పెట్టవుగా. ఇలా పెట్టమని చెప్తున్నారు. యాక్చువల్గా హ్యూమనిస్టులు బాబు గోగినేని వాళ్ళ బాధ అంతా అదే పాపం. అరే బాబాయ్ ఎందుకు? అందులో ఇంకోటి ఏమైందంటే, గత 10 ఏళ్ళుగా మన సమాజం మరీ తిరోగమనం వెళ్ళిపోతుందండి. తిరోగమనం అంటారా? ఎందుకు కాదండి, మరీ దారుణం కదా, మరీ దారుణం. ఎలా అంటారు? ముహూర్తం చూసుకుని సెల్ ఫోన్ కొనేవాళ్ళు అంటే కథ నమ్ముతారా మీరు? మరి ముహూర్తం చూసుకుని సెల్ ఫోన్ కొనేవాళ్ళు, మళ్ళీ ఆ సెల్ ఫోన్లో ఏ ముహూర్తంతో అంటే మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి ఆ రోజు వెర్జన్ చూసుకునేవాళ్ళు. ఎందుకు చెప్పమంటారండి? ఇవాళ క్యాష్ చేయడం ఈజీ అయిపోయిందండి. మానవుడి వాళ్ళ భయంలోకి వెళ్ళిపోయాడండి. ధైర్యస్తులు లేరండి, మీరు గమనించండి. పిరికోడు అయిపోయారు, అందరూ పిరికోడు అయిపోయారు. నేను యాక్చువల్గా నేను నా ఆత్మకథ రాస్తే 2 పార్ట్లుగా రాస్తానండి. రాస్తాయండి, క్యారెక్టర్ రాస్తాను. మొదటి పార్ట్ గూగుల్ మ్యాప్, ఆత్మకథ పేరు గూగుల్ మ్యాప్. రెండోది భయం నుంచి నిర్భయానికి. పరమ పిరికోడు నేనండి. పరమ పిరికివాణైన నేను నా మీద నేను యుద్ధం చేసి, పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం, ఆటనే మాటకర్థం, నువ్వే గెలిచి యుద్ధం. పక్కోడి మీద గెలిపోయిందబ్బా. ఆడు ఓ ఇల్లు కొంటే నువ్వు 2 ఇళ్ళు కొంటావు, ఆడు 3 ఏమంటుంది దాన్ని కార్లు కొంటే నువ్వు 5 కార్లు కొనవచ్చు. నీ మీద గెలువు. అందునే కొటేషన్ ఉంటుందండి, ఈ ప్రపంచంలో అందరికీ క్వశ్చన్ పేపర్లు ఇస్తారు, కానీ చాలామంది తెలియదు ఎవడి క్వశ్చన్ పేపర్ ఆడిదని. నా క్వశ్చన్ పేపర్ నాదే, మీ క్వశ్చన్ పేపర్ మీది. నా దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉంది, కానీ మీ దాంట్లో హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంది. క్వశ్చన్ మైట్ బీ స్లైట్లీ సేమ్, బట్ ద ఆన్సర్ ఈజ్ డిఫరెంట్. సింపుల్ లాజిక్. మీరు వేరు, నేను వేరు. ఇప్పుడు ఏమైంది? దీన్నే చూడండి. అరే ఆత్మ వేర్రా, పరమాత్మ వేర్రా, నువ్వు ఎప్పటికీ చేరుకోరేవురా, ద్వైతం అన్నారు మధ్వాచార్యులు. అరే మిమ్మల్ని మీరేం తెలుసుకున్నారు? మిమ్మల్ని మీరేం తెలుసుకున్నారు? నన్ను నేను తెలుసుకున్నదండి, నన్ను నేను ఏం తెలుసుకున్నానంటే, బురదలో ఉన్న స్ఫటిక లింగం మీద రోజూ వర్షం పడ్డం వల్ల, ఎవ్రీడే వర్షం పడి 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 మట్టి కష్మలం కల్మషం బురద అంతా పోయిన ఒక అందమైన అద్భుతమైన ట్రాన్స్పరెంట్, నేను స్ఫటికం అనే పదం వాడాను, ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక లింగం, ఒక స్ఫటిక లింగం నేను అని నమ్ముతున్నాను. మట్టి పోయిన తర్వాత కష్మలం నుంచి అందులోంచి బయటికి రావాలి కదా, వస్తుంది. 43 ఏళ్ళు పట్టనండి, 83 ఏళ్ళకి మొత్తం అంతా రెడీ అయిపోతుంది. అప్పుడు మనం అంటే ఇది ప్రాసెస్. ఇవన్నీ ఉపనిషత్తులు చెప్పినవే. ఆ తర్వాత పురాణాలు వచ్చినాయి. అంటే మళ్ళీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తాం కానీ మనం అంటే నేనేమన్నానంటే, ఇప్పుడు బాబు గోగినేని వాళ్ళు లాంటి వారు ఏం చేస్తున్నారంటే, ఏం లేవు సార్, ఉపనిషత్తులు లేవు, మతం లేదు అంటున్నారు. ఇది తప్పే. మా దేవుడు ఉన్నాడు అన్నది తప్పే. ఉపనిషత్తులు లేవందామండి, పురాణాలు లేవంటామండి, ఎక్స్ట్రాలు చేస్తున్నావా, జై అన్నవాడిది తప్పే. సత్యం ఒకటి ఉంది, సత్యం తెలుసుకో. ఒకప్పుడు సూర్యుడు భూమి కేంద్రకంగా గ్రహాలు తిరిగాయని అనుకున్నారు, కాదని చెప్పారు. భూమి కేంద్రకంగా కాదురా,
సూర్యుడి కేంద్రంగా తిరుగుతుందని చెప్పారు. నమ్ము. భూమిలో కనుక శరీరాలని పాతి పెడితే నష్టం వస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్తల్ని తిట్టి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. నమ్ము. అంత దాకెందుకు? ఇవాళ కూడా మన ఎవల్యూషన్ అవ్వట్లేదా? ఇవాళకి మనం తెలియని ఎందుకు అవుతున్నాయో తెలియని రోగాలు లేవా? ఎందుకు అంటే మరి చెప్పచ్చో చెప్పకూడదో తెలీదు. ఒక ఆవిడ, ఇవన్నీ నిజంగా జరిగినవే. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే వారానికి ఒక 50-100 మంది నేను కొత్త వాళ్ళని కలుస్తా. ఎందుకని? కౌన్సిలింగ్ అని, అంటే కౌన్సిలింగ్ ఇవ్వను నేను, అంటే వాళ్ళ బాధలు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు మనం శ్రద్ధగా వింటాను, బాగా శ్రద్ధగా వింటాను. పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా నేను భోజనాలు క్యూలో నిలబడి అక్షంతలు వేయడాలు ఈ స్కీమ్లు పెట్టుకున్నాను. ఎవరో ఒకరిని ఏదో వాళ్ళ బాధల్ని అర్థం చేసుకో. ఆవిడ చెప్పింది నాకు, ఓ రోజు రాత్రి 1 గంటకి మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందండి. హార్ట్ అన్నారట. ఆయన చచ్చిపోయాడు. ఆయన అంటే ఆవిడకి ఏం చేయాలి అర్థం కావట్లే. మీరు నమ్మరండి, ఆవిడ ఏం చేయాలో తెలియక గుండెల మీద కొట్టేసి బతకండి 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 అంటే బతికాడండి ఆయన. అయ్యో, ఇట్ వాజ్ ఎ మిరాకిల్ నాకు ఒకసారి చెప్పింది ఆవిడ. ఇంతే. ఇప్పుడు నేనే ఉన్నానంటే, ఎవరికైనా గుండెపోటు వస్తే తప్పనిసరిగా గుండెల మీద కొడితే బతుకుతారు. ఈజ్ ఇట్ ఏ రూల్? నో, అలా ఏం లేదు కదా. ఏ కార్డియాలజిస్ట్కి అయినా చెప్పి దీన్ని లాజికల్గా ఇంపార్టెంట్గా చెప్పండి. అవసరమైతే చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పగలడే, కానీ బతికిన తర్వాత ఏం చెప్పగలడు? మహా అయితే ఇది అయ్యి ఉండొచ్చు సార్, కార్డియాక్ అరెస్ట్కి ఇమ్మీడియట్ చెప్పచ్చు. అవునా? మన జీవితంలో మనకి తెలియకుండా జరిగే కొన్ని సంఘటనలు ఉంటాయండి. కాంప్లెక్స్ సొసైటీలో ఎక్కువ ఉంటాయండి. ఇవాళ మన దగ్గర ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే దానికి అర్థం లేదు. మనం ఇవాళ ఏం భోజనం చేస్తామో తెలియదు, ఆ భోజనం విషతుల్యం అవుతుందో తెలియదు. మన జీవితంలో తెలియని చాలా సంఘటనలు ఉంటాయి. దాన్ని మ్యాథమెటిక్స్లో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు. ప్రాబబిలిటీ, థియరీ ఆఫ్ ప్రాబిలిటీ అంటారు. రూపాయి కాయిన్ ఇలా వేస్తే హెడ్ పడుతుందో టైల్ పడుతుందంటే 50% ఛాన్సెస్ ఉన్నాయన్నారు. సరే, మళ్ళీ మ్యాథమెటిక్స్లోకి వెళ్తాను. అలా అనుకున్నప్పుడు మన జీవితంలో జరిగే చాలా సంఘటనలకి మనకు అర్థం తెలియనప్పుడు, 21st సెంచరీలో ఇవాళే మనకి తెలియనప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందట వాడికేం తెలుస్తుంది? తెలియని దానికి ఏదో పేరు పెట్టకపోతే జనాలు చచ్చిపోతారు. కాబట్టి ఇందాక నేను చెప్పిన తెలివైన 5 వాళ్ళు, ఇందాక చెప్పిన తెలివైన 5 వాళ్ళు, పునర్జన్మ, జన్మ, కర్మ, పాపకర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంధ కర్మ, కర్మలు అనేక విధములు ఉన్నాయన. ఈ కర్మల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే శనిదేవుడికి దీపంలో ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తాడు? ఇందాక కొట్టినాడు ఉదాహరణకి, అంటే ఆవిడని కాదు, ఆవిడకి ఎవరైనా పిలిచి 10,000 ఇస్తానమ్మా, ఓ టీవీ షోలో ఆంజనేయ మాల వేసుకోవడం వల్ల నేను మా ఆయన కొట్టాను, కొట్టడం వల్ల మా ఆయన బతికాడని చెప్పమ్మా అంటే ఆవిడ 10,000 చెప్తుందిగా. 10,000కి చెప్పకూడదురా, జాతిని నాశనం చేసిన వాడిని అవుతాననే విషయం, ఇంకిత జ్ఞానము, అవసరాలను దాటిన ఒకనొక ఆర్థిక పరిస్థితి ఆమెకి లేకపోతే తప్పే చేస్తుందిగా. ఇవాళ ర్యాంకర్లు ఎంతమంది కొనుక్కోవట్లేదు? ఐఏఎస్ ర్యాంకర్లు ఇవాళ కొనుగోలు చేయబడుతున్నారు కదా. ఇంకా ఐఐటీ చెప్పనక్కర్లేదుగా. ఎమ్మెల్యేలు కొనుక్కోబట్టం లేదా? ఆ సైంటిస్టులు కొనుక్కోబట్టం లేదా? టీచర్లు కొనుక్కోబట్టం లేదా? జర్నలిస్టులు కొనుక్కోబట్టం లేదా? ఎవరు కొనుక్కోబట్టలేదు? కరెక్ట్. ఎవరి కార్డు ఇక్కడ వేసుకుంటున్నారు, ఎవడి కార్డు, నాతో సహా మీతో సహా, ఎవడి రేంజ్ ఆడిదంతే. అలాంటప్పుడు ఈ ఆంజనేయ మంత్రం స్టార్ట్ అవుతుంది, దాని ఇంకోడెవడో స్టార్ట్ అవుతాడు, దాని ఇంకోడెవడో స్టార్ట్ అవుతుంది. దేవాలయం మొదట ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? సమాజంలో ఉన్న అన్ని వర్గాలను కలిపేందుకు వచ్చింది. ఇవాల్టికి కూడా మన తిరుపతి దేవాలయ సింహద్వారాన్ని ఉదయం పూట తెరిచేది బ్రాహ్మణుడు కాదు. అలా అన్ని ఆలయాల్లోనూ కూడా అందరు కులాల వారిని సంయోగపరిచేలా ఉన్నాయి. కానీ రాను రాను బ్రాహ్మణ ఆధిక్య వ్యవస్థగా దాన్ని చేసేసినప్పుడు తప్పే కదా. ఖచ్చితంగా కొన్ని కులాలు మంచివి, కొన్ని కులాలు చెడ్డవి అని చెప్పడం తప్పే కదా. అందరికీ అన్నిటిగా ఉండే ఒకనొక అంటే మూలం మంచిది. నాసిక్లో బాగానే పుట్టింది గోదావరి, మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి కొద్ది కల్మషమైంది. దీని మూలం చూడకపోతే ఎట్లా? నాకు బాబు గోగిన లాంటి వారు ఏదో ఉన్నది ఏంటంటే, మూలం చూడండి సార్ వీలైతే, అప్పుడు మీ లాంగ్వేజ్ మారుతుందేమో, అప్పుడు మీలాంటి వాళ్ళ వైపు కూడా వచ్చేవాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆయన, ఎవరు ఆయన వైపు అయితే వెళ్ళట్లేదుగా. అల్టిమేట్గా సమాజంలో దాన్ని మెంటల్ రెవల్యూషన్ అంటారండి, భావ విప్లవం అంటారు.
భావోపులు రావాలి కదా, మెంటల్ రెవల్యూషన్ రావాలి కదా. జనం మారట్లే కదండి. అందులో ఈ టెక్నాలజికల్ యుగం వచ్చిన తర్వాత జనం అసలు మారరు, తెలిసినా మీకు? అంతేనా? అసలు మారరు. ఓ. మీకు పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు. ఎందుకంటే ఈజీ అయిపోయింది కదా, అంతాను ఈజీ అయిపోయింది కదా, సింపుల్ లాజిక్ అది. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతున్నాను. ఏదైనా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, అంతే, టక్కు టక్కు కొట్టేది తొక్కలాపై చాలా తర్వాత చూసుకోవచ్చు. కాబట్టి ఆబ్వియస్గా తప్పించుకొని దానికి ఒక శాస్త్రం ఉంటుంది, దానికి ఒక విజ్ఞాన శాస్త్రం ఉంటుంది, దానికి ఒక అహర్నిశల ప్రయత్నం ఉంటుంది, దానికి ఒక వేదాంతం ఉంటుంది. అంటే వేదాంతం అనే ఉద్దేశం అంటే ఫిజికలాజికల్ మాట్లాడతాను, అంటే దానికి ఒక బేస్ ఉంటుంది. సింపుల్ లాజిక్ అది. కూర అమ్మ వండిన తర్వాతే ఏం బాగుంది అని అనడానికి ఆమె కూర వండడం వెనక ఎంత కష్టపడిందో తెలుసుకుంటే ఆ మాట అనవు. అదే మాట అంటావేమో, కానీ అమ్మ కొద్దిగా కూర అందంగా బాగుండేదమ్మా అంటావు నువ్వు. అంతే, కూర బాగుండలేదు. అదే నేను ఆఫీస్లో ఇలా విసిరి కొట్టి ఏంద్రా బాయ్ అంటే అప్పుడు నువ్వేమంటావు? అంటే నీ దాకా వస్తే ఒక నీతిని, పక్కడు ఒక నీతినా? అట్లా 80s కానీ 70s కానీ అప్పట్లో ఒక అమ్మాయిని లేదా అబ్బాయిని చూడాలి అని అంటే చాలా ఎవరు చూడకుండా చూడడము, లేకపోతే అమ్మాయితో మాట్లాడాలి అని అంటే ఒక చిన్న లెటర్ రాయడము, సైకిల్ చేయడం, ఇలా ఏదో ఉండేదట. ఓకే, అది కొంత 80s అంటే మీకు కొంత అనుభవం ఉంటుంది, అఫ్కోర్స్ నాకు కూడా కొంత అనుభవం ఉంటుంది. కానీ ఇప్పుడు 90s తర్వాత ఇప్పుడు ఈ యుగానికి వచ్చేటప్పటికి, మనకి ఈ 2000 ఎరా వచ్చేటప్పటికి అసలు రావడమే హక్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కల్చర్ అంతా మారిపోయింది. అప్పటికి ఇప్పటికి అసలు సంబంధం లేదు. ఈరోజు వివాహ బంధాలు నిలబడకపోవడానికి, వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం పటిష్టంగా ఉండకపోవడానికి ఈ కల్చర్ ఏమన్నా తోడ్పడుతుందంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఇక్కడ నేను 2 పాయింట్లు చెప్పిన తర్వాత అప్పుడు చెప్తాను. 2 పాయింట్లు అంటే 2 నోట్ పేజ్. ఒకటి, కల్చర్ కానీ సొసైటీ కానీ మారడం తప్పు కాదు, ఇది మొదటి పాయింట్. అంటే చెడు వైపు మారడం తప్పు కాదంటారా? చెడు మంచి లేవని జీవితంలో మీకు మళ్ళీ జీవితంలో మంచి చెడు లేవు, సరైనది సరికానిది ఉంది, తప్పు ఒప్పు లేదు, సరైనది సరికానిది ఉంది, అంతే. కరెక్ట్ ఇన్కరెక్ట్ ఉందండి, సరే రైట్ లేవు. రైట్, రోడ్డుకి రైట్ వైపు వెళ్ళడం, రాంగ్ రైట్ చెప్పడం ఇంకేముంది? రోడ్డుకి రైట్ సైడ్ ఒక డ్రైవ్ చేస్తున్నాడు సార్, రాంగ్ రైట్ చెప్పండి. రాంగే కదా. ఏం రాంగ్ అండి? అమెరికాలో రైట్ కదా. ఎలా రాంగ్ అంటారు మీరు? ఇక్కడ రాంగ్ అని ఇక్కడ అనలే కదా, ఇక్కడ నేను అనలేదు కదా. కరెక్టా ఇన్కరెక్టా ఉంటుంది, రాంగా రైటా ఉండదు. కల్చర్ మారడము, మారిపోయింది, చెడ్డ మంచి అనే పదాలు వద్దండి. ఫస్ట్ పాయింట్, మారిపోతుంది కాలం అనేది. 2, వివాహ బంధాలు ఇప్పుడు చాలా దారుణంగా తయారైపోయి ఒకప్పుడేమో పరమ పవిత్రం, ఇది తప్పండి. ఫస్ట్ ఈ 2 బయటపడితేనే కానీ మనకు అర్థం కాదు. రైట్.